జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అగ్రరాజ్యం అన్న అహంకారంతో అమెరికా ఏ స్థాయిలో పనిచేస్తుందో ఈ న్యూసే ఒక ఉదాహరణ. ఇంకా అసలు విషయానికి వస్తా డైరెక్ట్గా. ఈ మధ్యకాలంలో అమెరికా ప్రభుత్వం చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ప్రస్తుత ఈ జో బైడెన్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసినటువంటి అమెరికా వాళ్ళ కన్ను ఏంటంటే ఇప్పుడు భారత్ మీద పడింది. ఈ క్రమంలోనే భారత్లోని ప్రతిపక్ష నాయకులను అమెరికా డిప్లొమేట్లు అంటే అమెరికా రాయబారులు తరచుగా కలుస్తూ ఉన్నారు. ఈ విషయం గత వీడియోలో కూడా నేను చెప్పా. ఈ ప్రతిపక్ష నాయకులతో గంటల కొద్దీ మంత్రాలు చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్నది ఈ అమెరికా కుట్రగా కనిపిస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ఖలిస్తాన్ తీవ్రవాది అయినటువంటి వీడి పేరు వచ్చేసి గుర్పత్వంత్ సింగ్ పన్ను, వీడిని ఒక పావు మాదిరి వాడుకుంటుంది. ఇప్పటికే ఈ గుర్పత్వంత్ సింగ్ పన్నును హత్య చేయించబోయాడన్న నిందలు వేసి భారతీయ రాయబారి అయినటువంటి నిఖిల్ గుప్తాను అమెరికా అరెస్ట్ చేసింది. అంతేకాకుండా ఆ అరెస్టును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎందుకు? భారత్కు వచ్చేసి చెడ్డ పేరు తీసుకురావాలన్నట్టుగా. మళ్ళీ ఇప్పుడు ఈ గుర్పత్వంత్ సింగ్ పన్ను తనను భారత ప్రభుత్వం హత్య చేయబోయిందని చెప్పేసి అందుకు భారత ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలే కారణమని చెప్పేసి ఈ గుర్పత్వంత్ సింగ్ పన్ను అమెరికన్ కోర్టులో కేసు వేసినాడు. న్యూయార్క్లోని సౌత్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ గుర్పత్వంత్ సింగ్ పన్ను కేసు వేయడం ఇక్కడ గమనార్హం. ఇక ఈ కేసును స్వీకరించినటువంటి ఈ అమెరికన్ డిస్ట్రిక్ట్ కోర్టు ముందు వెనక ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, ఎందుకంటే ఆల్రెడీ భారత్ మీద కన్నుండదు కదా, భారత్ మీద కన్నుండది, భారత్ వేగంగా అభివృద్ధి చెందడం అమెరికాకు వచ్చేసి ఇష్టం లే, అలాగే వచ్చేసి నరేంద్ర మోడీ గారు అమెరికా చెప్పినట్టు వినడు, అమెరికా చెప్పినట్టు నడుచుకోడు. ఎందుకంటే ఈయనకు భారతదేశం ముఖ్యం, భారతదేశం అభివృద్ధి చెందడం ముఖ్యం. కాబట్టి ఒక అమెరికా చెప్పినట్టు కావచ్చు, లేకపోతే చైనా చెప్పినట్టు కావచ్చు, ఇంకా ఎవరు చెప్పినట్టు కూడా వినడు. మన దేశానికి ఏవైతే చేయాలో ఆ పనులు ఆయన దాన్ని తగ్గట్టు చేసుకుంటా పోతాడు. కాబట్టి అమెరికా ఏంటంటే ఏదో ఒక విధంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే మన భారతదేశానికి చెందిన జాతీయ భద్రతా సలహారు మనం చెప్పుకుంటూ ఉంటాం ఇండియన్ జేమ్స్ బాండ్ అని చెప్పేసి, ఎవరు? అజిత్ దోవల్ గారు. ఆయనకు అలాగే ఆయనతో పాటు రా చీఫ్, ఈయన పేరు వచ్చేసి సుమంత్ గోయల్ అనమాట, ఆయనకు అలాగే రా ఏజెంట్ విక్రమ్ యాదవ్కు సమన్లు జారీ చేసింది ఈ అమెరికన్ కోర్టు. పైగా 21 రోజుల్లో ఈ కేసుపై రిప్లై ఇవ్వాలని చెప్పేసి అమెరికన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. చూడండి ఎంత అహంకారమో, ఎంత కండకారమో, ఎంత మదమో ఒకసారి దీన్ని బట్టి ఆలోచించండి మీరు. ఈ గుర్పత్వంత్ సింగ్ పన్ను ఎంత నీచుడో, ఎంత దుర్మార్గుడు అంటే నేను చెప్పే కదా, పంజాబ్ను మన దేశం నుంచి విడదీసి వాళ్ళు ఒక ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే పాకిస్తాన్కి సంబంధించిన ఐసిస్తో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాడు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఎంతోమంది ఉగ్రవాదులతో కూడా లింకులు ఉన్నాయి. అలాగే ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిపై మేము హత్యాయత్నం చేస్తామని చెప్పేసి, అలాగే ఈ దేశంలో పెద్ద ఎత్తున మానవం సృష్టిస్తామని చెప్పేసి, బాంబు పెళ్ళులు జరుపుతామని చెప్పి ఎన్నో దిగజారుడు వ్యాఖ్యలు చేసిన ఒక నీచ నికృష్టుడు వాడు. అలాంటి వాడి మాటలు పెట్టుకొని ఈరోజు అమెరికా ఇలాంటి సాహసం చేసిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమెరికాకు భారత్పై ఏ విధంగా కన్నుందో. మరో 2 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటన పోతా ఉన్నారు. ఇక ఈ పర్యటనలో ప్రధాని మోడీ జో బైడెన్తో ఏం చర్చలు జరుపుతారో వేచి చూడాలి. కానీ అమెరికా మాత్రం భారత్తో చాలా ప్రమాదకరమైన ఆటలైతే ఆడుతుంది. దాంట్లో అయితే డౌటేలే అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, బహుశా రేపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ కనుక మనం ఊహించినట్టు అక్కడ డొనాల్డ్ ట్రంప్ కనుక గెలిచారనుకోండి, పరిస్థితిలో చాలా వరకు మార్పు రావచ్చు. దాంట్లో అయితే డౌట్ లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడున్న జో బైడెన్తో పోల్చితే డొనాల్డ్ ట్రంప్కు భారతదేశం అంటే ఎంత ఇష్టం, అలాగే హిందువులంటే ఎంతో అభిమానం. అలాగా చూడండి. కానీ అమెరికా ఏంటంటే అగ్రరాజ్యం అన్న అహంకారంతో వాళ్ళు ఎలాంటి చర్యలకు దిగుతా ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.